వివాహాది శుభ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశ్యంతో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఇటీవలే వివాహమైన షేక్ అయాన్ ఫాతిమున్నీసా దంపతులు 10,000 రూపాయలను తమ ఆశ్రమానికి వితరణ చేయడంపై సీతమహాలక్ష్మి వృద్ధుల వికలాంగుల ఆశ్రమ నిర్వాహకులు జయవర్పు శేఖర్ హర్షం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ రిపోర్టర్ నాగసూరి బాలసుబ్రహ్మణ్యం ద్వారా 10,000 రూపాయలను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకు వికలాంగులకు ఈ నగదు ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ ఆశ్రమంలో 25 మంది ఆశ్రయం పొందుతున్నారన్నారు. దాతలు మరింతగా ముందుకొచ్చి సహకరించాలని కోరారు. దూత ఉంటే దాతకు కొదవలేదని అన్నారు. నిత్యావసర సరుకుల రూపంలో గాని నగదు రూపంలో గాని ఆశ్రమ పోషణకు దాతలు సహకరించడానికి ముందుకు రావాలని ఆశించారు. షేక్ అయాన్ ఫాతిమున్నీసా దంపతుల మాదిరిగానే మిగిలిన వారు సైతం ఆలోచించి ఆశ్రమ ఎదుగుదలకు పోషణకు తోడ్పాటు ఇవ్వాలని ఆశించారు. అయన్ గారు ఫాతిమా మున్నీర్ గారు నూతనంగా పెళ్లి చేసుకున్న సందర్భంగా మా సీతమహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థకి 10,000 రూపాయలు విరాళంగా అందజేశారు. అయన్ గారు ఫాతిమా మునీర్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలతో చల్లగా వర్ధిల్లాలని మా ఆశ్రమం తరపున దేవుణ్ణి మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ముందుగా ఇంకా ఎన్నో చేయాలని, లేని వాళ్ళకి వాళ్ళ చేతుల మీదుగా ఎన్నో దాన ధర్మాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.